అమ్మా, ఖచ్చితంగా వచ్చే శీతాకాల సమావేశాల్లో రాజధానికి చట్టబద్ధత 100% వస్తుంది. వెరీ సింపుల్. ఇది ఆల్రెడీ పంపించిందని వచ్చేసి అది 2014 జూన్ 2 నుండి పంపించారు. అది కాదు చట్టం ప్రకారం 2024 జూన్ నుండి పంపించారు. అది పంపించారు కాబట్టి వెరీ సింపుల్. సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 కు సింపుల్ ఒక యాడ్ చేస్తారు, అంతే. ఏముంది? ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఎఫర్ట్ ఇన్ సబ్ సెక్షన్ 1 హైదరాబాద్ షల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాని తర్వాత దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. అక్కడ సింపుల్ గా అండ్ దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ నేమ్లీ అమరావతి ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని కొంచెం అమరావతి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అదే పెద్ద సమస్య కాదు. చట్టబద్ధత 100% వస్తుంది. కాబట్టి దాని గురించి ఇంకా పెద్దగా డిస్కషన్ అవసరం లేదు నా అభిప్రాయం. ఇది వచ్చే సమావేశంలో. రెండవది వచ్చేసి మీరు చెప్పినట్టు ఇంకా ఇంతకు ప్రసాద్ గారు చెప్పినట్టు రాజధాని అంటే ఈవెన్ సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా మామూలుగా రాజధాని అంటే 1 రాష్ట్ర సచివాలయం, 2 అసెంబ్లీ అండ్ కౌన్సిల్, 3వది వచ్చేసి హైకోర్టు. కొన్ని చోట్ల హైకోర్టు వచ్చేసి బయట కూడా ఉంది, రాజధాని బయట కూడా 13 రాష్ట్రాల్లో. 4వది రాజ్భవన్. ఇంతే యాక్చువల్ గా. మిగతావన్నీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంటాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ఆడ తాత్కాలిక సచివాలయం అన్నారు. ఇది ఏ పేరు పెట్టినా కానీ సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది. కాబట్టి 10 ఏళ్లగా ఆనుంటే వచ్చేసి పరిపాలన సాగుతా ఉంది, అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి, హైకోర్టు ప్రొసీడింగ్ జరుగుతున్నాయి. ఒక రాజభవన్ మాత్రం విజయవాడలో ఉంది. అంతే తప్ప వచ్చేసి మిగతా 4 3 అక్కడనే ఉన్నాయి అమరావతిలో. అమ్మ ఎంత కావాలన్నమాట టైం వచ్చేసి. తెలంగాణ సచివాలయం నాకు తెలిసి దేశంలోనే బ్రహ్మాండమైన సచివాలయం. కేవలం 2 ఏళ్లలో కట్టినారమ్మా. 21లో ప్రారంభించారు, 23లో అయిపోయింది. భారత పార్లమెంట్ వచ్చేసి బ్రహ్మాండమైన భవనము 3 ఏళ్లలో అయిపోయింది. దాని ఖర్చు కూడా ఎంతమ్మా? తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి 616 కోట్లు. దాని భూమి ఎంతమ్మా? 28 ఎకరాలు. తెలంగాణ సచివాలయము భూమి 28 ఎకరాలు, ఖర్చు 616 కోట్లు. మొత్తము ఒకవేళ అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు అన్ని తీసుకున్నా కానీ 300 ఎకరాలే. కాబట్టి 2 ఏళ్లలో బ్రహ్మాండ సచివాలయం కడితే, 3 ఏళ్లలో భారత పార్లమెంట్ కడితే, ఇప్పుడున్న టెక్నాలజీలో ఏదో తెలుగు సీరియల్ రావుతున్న తప్పనిచ్చేసి ఇదేం ఒక పెద్ద ఇష్యూనా వచ్చేసేసి దీనికి. కాబట్టి ఇది ఒకటి. ఆల్రెడీ ఉన్నాయి. లేదు దానికి నువ్వు తాత్కాలిక సచివాలయం పేరు పెట్టడమే తప్పు. పోనీ ఏమైనా ఖర్చు తక్కువైందంటే తెలంగాణ పర్మనెంట్ సచివాలయానికేమో 616 కోట్లు, భారత పార్లమెంట్కేమో 900 కోట్లు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయానికి 1150 కోట్లు అంట. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ కు 4609 కోట్లు. కాబట్టి ఇదంతా అనవసరమైనటువంటి. ఏమన్నా పట్టంలో ఉంటే 1151 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది, తాత్కాలిక సచివాలయం చెప్పడం ఏంది, మళ్ళీ కొత్తది ఎందుకు వచ్చేసి ఏదైనా కొట్టంలో ఉంది ఏమన్నా. కాబట్టి ఇక్కడ అనవసరంగా మా తడ్డబత్త వస్తుంది. అమరావతి రాజధానిగా ఉంటుంది. తర్వాత ఆల్రెడీ పరిపాలన సంబంధించి అన్ని ఉన్నాయి. లేదు మళ్ళా పర్మనెంట్ కట్టుకున్నా కానీ ఈ 3 ఏళ్లలో అయిపోతాయి. అంత మాత్రం చేత వచ్చేసి అంతర్జాతీయ రాజధాని కాదు, నవనగరాలు రావు. అది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతా ఉంటుంది. ఇంకా ఊరికి వచ్చేసి దాని గురించి పెద్ద చర్చ పెట్టకుండా ఇది రాజకీయంగా అప్పర్ హ్యాండ్ కావాలని ఆయన ఒక మూర్ఖత్వంతో వచ్చేసి సెల్ఫ్ గోల్ ఆయన కొట్టుకుంటుంటే దీని ఛాన్స్ తీసుకున్న వాళ్ళు వచ్చేసి రాజకీయంగా ఉపయోగించుకొని చూస్తున్నారు. కానీ చిత్తశుద్ధి ఉంటే ఇది ఎప్పుడో అయిపోయిండాల్సింది. గత 2014-19లోనే అయిపోయిండాలా. సరే జగన్ పీరియడ్ పక్కన పెడదాం. కాబట్టి ఇప్పుడుండే టెక్నాలజీలో ఏం దశాబ్ద నగరాన్ని నిర్మిస్తున్నాం. మా బిల్డింగ్ ఎంత చెప్పు, మా బిల్డింగ్లు కట్టేది రాష్ట్ర సచివాలయం అంటే బిల్డింగే కదా. దాని తర్వాత అక్కడ మ్యాన్ పవర్ వస్తుంది, అప్పుడు ఇది అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించుకోవాలా. దాని ఇంతకుముందు వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని మిగతా చెప్పింది వాస్తవమే. కానీ రాజధానికి సంబంధించి సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ఎంత క్లారిటీగా ఉందంటే ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్, మళ్ళీ చెప్తున్నాను, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ రాజ్భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంత స్పష్టంగా శాస్త్రి గారు చెప్పింది అదే. మొత్తం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఇది. వచ్చేసి ప్రసాద్ గారు చెప్పింది ఇది వాళ్ళ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కాబట్టి తులసిరెడ్డి గారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని కాదు, ప్రైమ్ మినిస్టర్ బాధ్యతే. చేశాడు కాబట్టి ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పుడు మన్మోహన్ సింగ్ లేచి నుంచి ప్రైమ్ మినిస్టర్, అది మన్మోహన్ సింగ్ కాదు, మన్మోహన్ సింగ్ వాజ్ ప్రైమ్ మినిస్టర్.
ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది కాన్సెప్ట్. మన్మోహన్ సింగ్ చాలా నిలబడి చెప్పాడండి. ఓకే, అబ్సల్యూట్ గా చెప్పాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, కంక్లూడ్ చేద్దాం ఇంకా. రైట్, లింగారెడ్డి గారు చెప్పండి. లింగారెడ్డి గారు, టైం లేదు. ఒకటి, ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఢిల్లీలో పార్లమెంటు 1000 కోట్లతో కట్టారు, తర్వాత హైదరాబాద్ లో సెక్రటరియట్ 600 కట్టాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఆల్రెడీ సిటీ ఉంది, ఊరు ఉంది, అన్ని రోడ్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. అక్కడ కేవలం ఒక సెక్రటరియట్ హైదరాబాద్ లో పెట్టారు, ఢిల్లీలో పార్లమెంట్ మనం కట్టారు. కానీ ఇక్కడ సిటీ కడుతున్నారు, రాజధాని నగరాన్ని కట్టేది ఒక అసెంబ్లీలో ఒకటే కాదు, నగరాన్ని కడుతున్నారు. దానికి తెలుగుదేశం ఏం చెప్తున్నారు, అర్థం కాదండి, తేడా చెప్తున్నా. తొలసిరెడ్డిగా చదివినిపించారు ఇందాక విభజన హామీలో కృష్ణలకు పైసలతో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చి 1500 కోట్లు ఇస్తే మీరు ఇష్టారాజ్యంగా తగలబెడితే ఎవరు ఊరుకుంటారు? ఒక్క రూపాయి పెట్టలేదు బీజేపీ వాళ్ళు, ఒక్క రూపాయి పెట్టలేదు. అందుకనే అప్పులు చేసి ఎవరికి పంజరం పెడతారు ఇక్కడ. వినండి, ఒక విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పింది వెంటనే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా ఇవ్వాల్సిన 1500 కోట్లు ఇచ్చారు. ఇష్టారాజ్యంగా తగలబెడితే అది టెంపరరీ 5+5 10 సంవత్సరాలు అదే అక్కడ సెంట్రిక్ గా గవర్నెన్స్ అంతా అక్కడి నుంచి నడిచింది. లింగారెడ్డి గారు అక్కడి నుంచి నడిచింది. ఒక నిమిషం, జగన్మోహన్ చెప్పలేదు కాబట్టి జగన్మోహన్ మీద కాలక్షేపం చేసుకుని తిరిగి లింగారెడ్డి గారు ఫస్ట్ టైం అయితే టైం పాస్ అయ్యింది, ఫస్ట్ టర్మ్ లో టెంపరీ అని, లేకపోతే అప్పుడు కొత్త అంతా. ఇప్పుడైతే టైం లేదు, ప్రజలకు కూడా ఓపిక లేదు, ఏపీ ప్రజలకు కూడా ఓపిక లేదు. ఈసారి ఎంత తొందరగా ఏపీ రాజధాని పూర్తయితే ఏపీకి అంత మంచిది. అన్ని పర్మనెంట్ అయితే ఓకే, కంక్లూడ్ చేయండి లింగారెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి. అప్పు చేసి 50 టవర్లు సచివాలయం పేరు పెట్టి ఎందుకు కడుతున్నారు? ప్రజల రాజధాని చాలు లింగారెడ్డి గారు, ప్రజల రాజధాని చాలు, అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏపీ ప్రజలకి ఇప్పుడు అర్జెంట్ గా క్యాపిటల్ కావాలి. ఫస్ట్ టైం లో ఉన్నంత టైం అయితే లేదు. ఇది ఒక నగరం కడుతున్నారు, దానికి ఎంత సమయం పడుతుంది? నగరాల అభివృద్ధి చెందుతుంది. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నగరం ఏర్పడింది. రాజధానికి దిక్కులేదు, రాజధాని పెట్టడానికి అనుభవం 45 ఏళ్ళు ఉన్నాయి. ఇంత అనుభవం మిగిలిన 3 ఏళ్ళు కట్టమా? ఏడు కడతారు. నారాయణ మీద అసలు నమ్మకలే. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని. ఈ రోజు 30,000 ఎకరాలు ఎవరు చూసి ఇచ్చారండి? ఎవరు చూసి ఇచ్చినారు? ఒక ఎకరా చెప్పండి. మీరు మాట్లాడండి, మధ్యలో నమ్మక ద్రోహం జరుగుతుంది. కాదు రామారావు గారు మాట్లాడండి, చెప్పండి.